ఈసారి ఏం చెప్పదలుచుకున్నారు మరి మీ యోజన విభాగం తరపు నుంచి స్టూడెంట్స్ కూడా ఎక్కువ మన సోషల్ మీడియాకి అడిక్ట్ కాకుండా, డ్రగ్స్కి అడిక్ట్ కాకుండా, ఇతర చెడు అలవాట్లకు అడిక్ట్ కాకుండా, ఒక రాజకీయం దాని మీద కానీ, ఒక గేమింగ్ పర్పస్ కానీ, ఏదైతే ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ ఆటల మీద కానీ, ఇంకా ఏదన్నా న్యూస్లో ఉండడం కానీ, ఇట్లా కంపల్సరీ చేస్తే స్టూడెంట్స్ అనేటోళ్ళు ఎప్పటికీ వెనకాల పడరు. ఎవరి మీద కూడా వర్క్ ప్రెషర్ పడదు. నువ్వు న్యూస్ పేపర్ చదివితే ఆటోమేటిక్గా ఏదో ఒక నాలెడ్జ్ వస్తూనే ఉంటుంది. నీ గురించి సబ్జెక్ట్ గురించి చెప్పినప్పుడు నీ పైనున్నోళ్ళని అడుగు, ఫ్రెండ్లీగా అడుగు, వాళ్ళు ఫ్రెండ్లీగా చెప్తారు, అప్పుడు అర్థం చేసుకోగలుగుతారు. కానీ ఎప్పుడు సోషల్ మీడియాలో పడితే మాత్రం ఇబ్బంది పడతారు. అదే సోషల్ మీడియాలో అయ్యే వీడియోలు చూసుకుంటూ అయ్యే కూర్చుంటూ కష్టమైపోతుంది, మీకే కష్టమవుతుంది. ఈసారి ఏం చెప్పదలుచుకున్నారు మరి మీ యోజన విభాగం తరపు నుంచి స్టూడెంట్స్ కూడా ఎక్కువ మన సోషల్ మీడియాకి అడిక్ట్ కాకుండా, డ్రగ్స్కి అడిక్ట్ కాకుండా, ఇతర చెడు అలవాట్లకు అడిక్ట్ కాకుండా, ఒక రాజకీయం దాని మీద కానీ, ఒక గేమింగ్ పర్పస్ కానీ, ఏదైతే ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ ఆటల మీద కానీ, ఇంకా ఏదన్నా న్యూస్లో ఉండడం కానీ, ఇట్లా కంపల్సరీ చేస్తే స్టూడెంట్స్ అనేటోళ్ళు ఎప్పటికీ వెనకాల పడరు. ఎవరి మీద కూడా వర్క్ ప్రెషర్ పడదు. నువ్వు న్యూస్ పేపర్ చదివితే ఆటోమేటిక్గా ఏదో ఒక నాలెడ్జ్ వస్తూనే ఉంటుంది. నీ గురించి సబ్జెక్ట్ గురించి చెప్పినప్పుడు నీ పైనున్నోళ్ళని అడుగు, ఫ్రెండ్లీగా అడుగు, వాళ్ళు ఫ్రెండ్లీగా చెప్తారు, అప్పుడు అర్థం చేసుకోగలుగుతారు. కానీ ఎప్పుడు సోషల్ మీడియాలో పడితే మాత్రం ఇబ్బంది పడతారు. అదే సోషల్ మీడియాలో అయ్యే వీడియోలు చూసుకుంటూ అయ్యే కూర్చుంటూ కష్టమైపోతుంది, మీకే కష్టమవుతుంది.